భారతదేశంలో గనక ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా కూలింది, ఏదో వంతెన కూలింది, లేకపోతే ఇంకొకటి ఏదో కూలింది, వెంటనే ఏమొచ్చేస్తాయి? నరేంద్ర మోడీ 64 అంగుళాల ఛాతేది, ఈ దేశంలో ఇంతే, నాణ్యత ఇంతే, మన బతుకులు ఇంతే, ఇట్లాంటి ఇక అసలు అదేందో అదొక విచిత్రమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం. కన్న తల్లి మీదన పడి ఏడ్చేటటువంటి రాక్షసులు ఉన్నటువంటి పరిస్థితి మన దగ్గరే ఉంది. ఈ దేశం ధర్మం మీద పడి ఏడ్చేటటువంటి వాళ్ళకి నరేంద్ర మోడీ అంటే నచ్చకపోవడంతో వచ్చేటటువంటిది. ఇప్పుడు చైనాలో ఏదైతే స్కై స్క్రాపర్ కూలిపోయింది, ఎక్కడ? ప్రధాన నగరం బ్యాంకాక్లోనే. అలాంటి ఇన్సిడెంటు ఇక్కడ పెద్ద ప్రచారం రాల, ప్రపంచవ్యాప్త ప్రచారం చాలా. ఎక్కడ తొక్కేయాలో ఎక్కడ నొక్కేయాలో చైనాకి తెలుసు. ప్రతి చోట లోపాలు ఉంటాయి. ఆ లోపాలకు సంబంధించినటువంటి చర్చ నడవడంలో తప్పులేదు, కానీ దాని మీద విషం చెమ్మడం, దేశం మీద విషం చెమ్మడానికి డైవర్ట్ చేయకూడదు. ఈవెన్ చైనాలో జరిగింది తప్ప కాదా వాళ్ళు ఇంటర్నల్గా చూసుకుంటారు, అది మనకు సంబంధం లేని మ్యాటర్. కానీ ఇక్కడ జరిగే పరిణామాలు అక్కడ జరిగే పరిణామాల మధ్యలో ఉన్న తేడా అదే.